చాలా కష్టం ఫ్రెండ్స్. ఇవి వంగునీళ్ళ పేకాలన్నమాట. మొత్తం ఫుల్ ఎక్సర్సైజ్ అయిపోయింది. జిమ్ కూడా వెళ్ళక్కర్లేదు అనమాట. అయినా ట్రై చేద్దాం. ఇక్కడ మాత్రం పనిచేస్తే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫుల్ ఆక్సిజన్ ప్లస్ నేచర్ లో గడిపిన ఫీలింగ్. మనం అంటే రోజు చేయలేంలే, అప్పుడప్పుడు వీకెండ్స్ అయినా వచ్చి కాసేపు ఇక్కడ మనం భోజనం అది తెచ్చుకుని తినేసి వెళ్తే చాలా బాగుంటది అనమాట. చెప్పేది నేను కొంచెం పిచ్చిగా అనిపించినా కూడా ఇది 100కి 100% నిజం అన్నమాట. మనం ఇక్కడ గడిపితే మన ఎనర్జీస్ అన్నీ మారిపోతాయి. ఎప్పుడు ఇంట్లోనే ఆ స్ట్రెస్ఫుల్ లైఫ్ లోనే ఉంటే చాలా మనం ఒక రకమైన డిప్రెషన్ లో కూడా వెళ్ళిపోతాం. బ్రేక్ ద రొటీన్ అనమాట. వీకెండ్ వచ్చిందంటే మన అన్ని పనులకి స్వస్తి చెప్పేసి పల్లెటూరు వైపు వచ్చేయాలి. చక్కగా ఇలా వీళ్ళందరితో మాట్లాడుతూ కాసేపు వీళ్ళతో కలిసి భోజనం చేస్తూ, లేకపోతే ఏదో ఒకటి మనం తెచ్చుకుందైనా మనం తింటూ సూపర్గా ఉంటుంది అనమాట లైఫ్ స్టైల్. ఇలా ఉంటేనే మనం హెల్దీగా చాలా ఆరోగ్యవంతంగా ఎక్కువ రోజులు హాస్పిటల్ వైపు చూడకుండా జీవించగలుగుతాం. ఎవరికి ఎలాంటి లైఫ్ స్టైల్ కావాలంటే అలా చూస్ చేసుకోవచ్చు అనమాట. మట్టి, ఈ మట్టిలో ఎవరు దిగుతారు అంటే మట్టిలో దిగిపోతే మనకి ఎనర్జీ రాదనమాట. ఎందుకంటే మన పంచభూతాల్లో మట్టి కూడా ఒకటి కదా. భూమి, నింగి, ఆకాశం వీటన్నిటి నుంచి మనకి రోజు ఎనర్జీస్ వస్తూ ఉంటాయి. ఇలాగనమాట. మీకు కనుక నచ్చితే అప్పుడప్పుడు చక్కగా ఇలా బ్రేక్ ద రొటీన్ లాగా లైఫ్ స్టైల్ మీరు కూడా డిజైన్ చేసుకోండి. నేనైతే ఇక్కడికి వచ్చి ఇలా వెళ్తూ ఇక్కడ పండే కూరగాయలు అవన్నీ తీసుకుని వెళ్ళిపోతాను. ఎలాగూ సిటీ లైఫ్ స్టైల్ తప్పదు కదా, పిల్లల్ని చదివించుకోవాలి అంటే మళ్ళీ స్కూల్ పక్కనే ఉండాలి. సో మళ్ళీ వెళ్తూ ఎవరికి పండిన కూరగాయలు వాళ్ళే ఫోన్ చేసి నాకు చెప్తారనమాట. ఇవి ఉన్నాయమ్మా, ఇవి ఉన్నాయి, తీసుకుని వెళ్ళమ్మా అని. అవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ బయట పెడతాను. చాలా వరకు ఫ్రిడ్జ్లో కూడా పెట్టకుండా వాటిని వండుకుని ఒక 4-5 రోజులు టైం పాస్ చేసి వీకెండ్ వచ్చిందంటే మళ్ళీ చలో విలేజ్ అనమాట. అంతే కదా. మీరు హాస్పిటల్కి వెళ్తుంటారా? ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయా? తక్కువ అందరితో పాటు పోలిస్తే తక్కువ వస్తుంటాయి. చూసారా ఫ్రెండ్స్? అవును. ఇక్కడ నేను ఒకటి గమనించాను ఫ్రెండ్స్. ఏంటంటే మనకి ఏదైనా కష్టం వస్తే సిటీలో మనల్ని ఎవరు పట్టించుకోరు అసలు. ఇక్కడ ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, ఒకళ్ళ ఇంట్లో కష్టం వస్తే నలుగురు మేము ఉన్నాం అన్న సపోర్ట్ గా, ఏమైనా హెల్ప్ కావాలా వాళ్ళ వంతుగా వాళ్ళు చేస్తారనమాట. వాళ్ళు చేయదగిన సహాయం డబ్బు రూపంలో కావచ్చు, టైం స్పెండ్ చేయడం అలా కావచ్చు, లేకపోతే సపోర్ట్ గా మన ఎమోషనల్ సపోర్ట్ గా గడిపే వాళ్ళు కావచ్చు. రకరకాలుగా మనకి సహాయంగా ఉంటారు అనమాట. ఒక అండలాగా ఉంటారు. సో అప్పుడు మనం ఆ కష్టాల్ని తట్టుకునే శక్తి మనకి వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట తొందరగా. సిటీలో ఉంటే అవేమి ఉండవు కదా. ఇక మన బాధలు మనవే, మన కష్టాలు మనవే అనమాట. ఎవరు రారు కదా అసలు, పక్కన ఎవరు రారు కదా. అవును కదా. అక్కడైతే అనరు. ఇంతకు ముందు నాకు వేరే కంట్రీ వెళ్ళాలంటే నేను రాను, ఈ ఊర్లోనే ఉంటాను అనేదాన్ని ఫ్రెండ్స్. ఇప్పుడు కరోనా తర్వాత నేనుండే ఊరే పెద్ద నాకు వేరే కంట్రీ లాగా ఉంది. ఎందుకంటే పక్కింటి వాళ్ళు కూడా కరోనా తర్వాత మన ముఖం కూడా చూడట్లేదు. ఉన్నావా లేవా అసలు ఏమీ పట్టించుకోవట్లేదు. చిన్నపిల్లలు ఎక్కువ మంది ఉంటారు కదా అని అపార్ట్మెంట్కి షిఫ్ట్ అయ్యాం ఫ్రెండ్స్. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కొంచెం ఆడుకోవడానికి ఎక్కువ మంది ఉంటారు కదా. మొదట్లో బాగానే వచ్చేవాళ్ళు మా ఇంటికి 10 మంది పిల్లలు. కరోనా వచ్చేసింది వెళ్ళిన 1 year లోపలే. ఇక ఒక్క పిల్లవాడు రావట్లేదు ఫ్రెండ్స్ ఇంటికి. అందుకే ఇక్కడికి తీసుకొస్తుంటాను. ఇక్కడైతే అందరు పిల్లలు చక్కగా కలిసిపోయి ఉంటారు. సైకిల్స్ ఇక్కడ ఒకటి పెట్టేస్తాను. వీకెండ్ వచ్చినప్పుడల్లా వాళ్ళు సైకిల్ తొక్కుంటుంటారు రోడ్ల మీద. మనకి సిటీలో వదిలేలేం కానీ పిల్లలు ఎవరైనా ఎత్తుకెళ్లే వాళ్ళు ఉంటారు. ఏమన్నా పల్లెటూరులో అలాంటి ప్రాబ్లం ఉండదు. అందరూ చూస్తూ ఉంటారు అనమాట. మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలు అని కాకుండా తొక్కుకుంటుంటే ఆ పిల్లోడు తొక్కుతున్నాడని వాళ్ళు చూస్తూ ఉంటారు అనమాట కొంచెం. ఇంకా ఏంటి మీరు ఇంకేమైనా మీకేమైనా కోరికలు ఉన్నాయా వేరే కంట్రీస్ అలా వెళ్ళాలని? మీ పిల్లలందరూ మరి ఉద్యోగరీత్యా వెళ్ళిపోయిన తర్వాత మీరు కూడా వెళ్తుంటారా? ఇప్పుడేగా అంత ఇదిగా ఏం లేదు. ఇప్పుడు వరకు అలాంటి ఎక్స్పీరియన్స్ రాలేదు. వస్తే వెళ్తారు కదా? వెళ్తాం.
వస్తే తప్పకుండా వెళ్ళండి. అక్కడ కూడా ఎలా ఉందో జీవిత విధానం చూసి రావాలి కదా. ఇక్కడ అందరి ఫ్రెండ్స్ తో చెప్పొచ్చు కదా మళ్ళీ అక్కడ ఇలా ఉంది అలా ఉంది అని చెప్పి. ఇక్కడ మాత్రం తుఫాన్ అని చెప్తే డిస్టర్బ్ అయిపోతుందేమో వీడియో అనుకున్నాను అక్క. అవునవును, ఇక్కడ ఇంత వర్షం కురిసినా కూడా చాలా పొడిగానే ఉంది పనికి రావడానికి. అక్కడ ఇంట్లోంచి బయట రాగా తుఫాన్ అంటే ఓ అమ్మో తుఫాన్ ఏమైపోతుందో అనిపిస్తుంది అనమాట. ఇక్కడికి వస్తే ఏం లేదు, మామూలుగానే ఉంది. ఇక్కడ కృష్ణానది వచ్చినప్పుడు నీళ్ళు వచ్చేస్తాయా అక్క? వస్తాయి. ఇది కూడా మునిగిపోద్దా? ఇక్కడ వరకు. అవునా, ఇక్కడ కొంచెం ముందుకెళ్తేనే అది ఉంటుందా? ఓకే, ఇది కొంచెం హైట్ గా ఉంది కదా, మరి ఇది రాదేమో కదా. మీరు అయితే ఇదిగో ఇదంతా అక్కడ వరకు వచ్చేస్తాయా? కట్ట వరకు వచ్చేసి. ఓకే, అయ్యో రాకుండా ఉంటే బాగుండు దేవుడా, ఎందుకంటే అందరూ పొలాలు మంచిగా వేసుకున్నారు. పోయినాయి. అదే ఎవరైనా పాడండి. ఏం పాట ఏమైనా పాట వచ్చా? రెడీనా? ఏం పాట, ఏమైనా పాట పాడండి మా ప్రేక్షకుల కోసం. అన్నవరంలో పాడొచ్చా? ఏ పాట అయినా పాడండి మీరు. మాతలేదులే. చెలియా నీ వైపే వస్తున్నా, కంట పడవా ఎక్కడున్నా, ఏమైనా నిద్రపోతున్న రాత్రి నడిగా, గూటికి చేరిన గువ్వల నడిగా, చల్లగాలి నడిగా, ఆ సందమామ నడిగా. అక్క మీకు ఈ రైతులందరూ ఎలా మీకు ఫోన్ చేసి చెప్తారా పని ఉంది ఇల్లంత మంది కావాలి ఇలా? ఫోన్ చేసి చెప్తారమ్మా. ఏమని అంటే ఇలా పసుపు అంటారు. చేను బట్టి తీసుకెళ్తా ఉంటా. చేనుని బట్టి రైతుల్ని పట్టుకెళ్తుంటారు. అవ్వకపోతే రేపు చేస్తాం, మధ్యాహ్నం గానీ రేపు గాని. మరి ఆ పని మీకు సహకరించే వాళ్ళు వీళ్ళందరూ మన ఫ్రెండ్స్ కూడా సహకరిస్తారా? బాగానే వస్తారు, బాగానే వస్తారు, అందరూ వస్తారు కదా. అంటే మీరు ఎలా పంపిస్తారంటే వరికి పొలంలో పని చేసే వాళ్ళు కొంతమంది విడిగా ఉంటారా? అందరూ పని చేస్తారా? అన్ని చేస్తాం, అన్ని పనులు అందరికి వచ్చు అనమాట. ఒకళ్ళిద్దరు రాపోయినా అందరికి వచ్చు. ఓకే, మరి ఇంకా వీళ్ళ దగ్గర నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? తొందరగా వెళ్ళిపోవాలని మా షూటింగ్ లో లాగా ఏముండవు, టైం అయిన దాకా ఉంటాం. చేను అయిపోతారంటే అయిపోయే వరకు కమిట్మెంట్ గా పనిచేసి వెళ్ళిపోతారు. మా టైం దాకా ఉంటాం. ఓకే, కూతిగతుండా గంట ఉండా ఎంత తీసుకుని అవి చేసి వెళ్తాం. ఓకే, అందరూ ఒకటేలాగా పని చేయాలి. ఎవరి వరుసలు వాళ్ళకి ఇస్తారనమాట. ఇలా రెండు వరుసలు ఫినిష్ చేసేసుకోవాలి. మళ్ళీ తర్వాత ఎవరి వరుసలు వాళ్ళు తీసుకుని అట్లాగే ఎవరు 2 బోర్లు తీసుకుని వెళ్ళిపోతాం. టైం అయిన దాకా తెస్తాం. చేను అవ్వలేదు అనుకో రేపు కానీ మధ్యాహ్నం కానీ తీసి అవి చేస్తాం. అందరూ మంచి ఫ్రెండ్స్ లానే ఉంటారనమాట. అందరు బాగానే ఉంటారు. తగాదాలు అవి ఏమైనా వస్తాయా మరి మీరు సాల్వ్ చేయాలి అప్పుడప్పుడు వాటిని కూడా? అప్పుడప్పుడు వస్తా ఉంటారు, వస్తే రాకుండా ఏముండవు. అవునా, తగాదాలు కూడా వస్తుంటాయా? ఒకసారి ఎండ్రో వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి, అన్ని చదువుకుంటాం. మరి వినని వాళ్ళని మళ్ళీ దేవాలంటే భయం వేసిద్దిగా? ఏం అవ్వదు, భయం ఏమి ఉండదు. నేను ఓకే, ఇవాళ మనం ఏదైనా అనుకున్నా కూడా మళ్ళీ రేపు అంతా ఫ్రెండ్స్ అనమాట. అట్లాగా అనుకోకుండా ఉన్నాం అనుకో, 10 మంది ఉన్నాడు, వాళ్ళు చేస్తారు నేను చేస్తా, కవర్ అయిపోయింది. ఓకే ఓకే, ఇంకా ఏం అడగాలి? మీరు సినిమాలకి వెళ్తుంటారా? మేము సినిమానే చదవమ్మా. అంటే థియేటర్ లో సినిమాలు చూస్తుంటారా? సినిమా గానీ వాటికి గానీ ఏమి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళరా? మరి మీకు ఏమి వెళ్ళాలనిపించదా? ఎక్కడికి? మాకు ముట్టి మీద ఇంట్లో ఖర్చులన్నీ తంతున్నాయి. ఏ గుడికి వెళ్తుంటారు ఎక్కువ? సాయిబాబు గుడికి వెళ్తాం. మీ ఊర్లోనే ఉందా అది? 2 ఉంది. ఓకే ఓకే, ఎప్పుడు వెళ్ళాలంటే అట్లా వెళ్తాం. అందరూ కలిసి వెళ్తుంటారా జర్నీ? అందరు కలిసి వెళ్తాం బస్సులో అలా ఒకటి మాట్లాడి వ్యాన్ మాట్లాడి అట్లా. పెనుగంచిప్రోలు ఇంకా కాకాని అలాంటి ఊర్లన్నీ వెళ్తుంటారంట ఫ్రెండ్స్. మరి మీరు ఎవరు వంట బాగా చేస్తారు? అందరూ బాగానే ఉన్నాయి వంటలు. అంటే ఎవరింట్లో వాళ్ళు పిండి వంటలు అవి చెయ్యాలంటే ఎలాగా? నువ్వు ఎక్కువగా చేయాలంటే 4 కూర్చొని చేయగలుగుతావు. ఎందుకంటే ఇప్పుడు ఫోన్లు వచ్చేసినాయి కదా, ఎంత పెద్ద వంట దాంట్లో డౌన్లోడ్ చేసేది చేసేస్తాం. ఓ, తెలియని వంటని ఫోన్ లో చూసైనా చేసేస్తున్నారంట ఫ్రెండ్స్. అంటే కొత్త కొత్త వెరైటీలు. వీళ్ళకైతే మామూలుగా అరిసెలు బూరెలు
లడ్డూలు చలిమిడి అవన్నీ వీళ్ళకి బాగా కొట్టిన పిండిలాగా వస్తుంటాయి. ఎందుకంటే గ్రామంలో ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ సలహాలు సూచనలు పాటిస్తూ చేసేస్తారు. మాకు అసలు ఇలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఎక్కువ చెబుతారు. ఈ ఫోన్లు వచ్చినాక సింపుల్ గా కొంచెం కొంచెం చేసుకుంటాం. ఓ మన వల్ల కూడా కొంచెం మన సోషల్ మీడియా వల్ల కూడా కొంచెం బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అందరూ తెలియని వంటలు ఎవరైనా సరే అందుకే ఎవరి నాలెడ్జ్ ని వాళ్ళు షేర్ చేయాలన్నమాట. ఎవరికి ఉన్న జ్ఞానాన్ని అది చిన్న పని పెద్ద పని అని అనుకోకుండా ఎవరికి తెలిసింది వాళ్ళు తర్వాత వాళ్ళకి అందచేయాలి నాలెడ్జ్ ని. అలా అందచేయడం వల్ల తర్వాత తరం వాళ్ళకి ఏంటి అనేది వాళ్ళకి వివరంగా తెలుస్తుంది. వంటలు కానీ ఇలాంటి పొలం పనులు కానీ లేకపోతే మనకున్న మంచి మంచి ఏదైనా సేవ చేయడం గురించి కానీ ఆధ్యాత్మికమైన విషయాలు కానీ లోక జ్ఞానం గురించి కానీ ఏదైనా సరే తెలిసినా సిగ్గుపడకూడదు అనమాట. నేను అనుకుంటుంటాను ఫ్రెండ్స్, ఎప్పుడు లైఫ్ లో ఒడిదుడుకులు ఎదుర్కొన్న వాళ్ళు కూడా ఈ సమయంలో ఈ తప్పు చేయడం వల్ల ఇలా జరిగింది ఇలా చేయకండి అని ఎవరైనా పెద్దవాళ్ళు చెప్తారేమో, చిన్న వాళ్ళకి గైడెన్స్ లా ఉంటది అనుకుంటాను. చెప్పరు. ఏమనుకుంటారు మనం ఇలా లోపల ఏదో ఉన్నా కూడా అది షేరింగ్ కి ప్రాబ్లం అయిపోతుంది. కానీ కొంతమంది కొంతమంది పెద్దవాళ్ళు అంటే ఇక అయిపోయిన వాళ్ళు ఏదైనా వాళ్ళ లైఫ్ స్టైల్ ని బయోగ్రఫీ లాగా ఒక బుక్ రూపంలో అయినా సరే చెప్తేనే కదా పరిచయం అవుతాడు. పర్సన్ తెలియకుండా అయినా ఉన్న వాస్తవాన్ని ప్రజెంట్ చేయడం వల్ల తర్వాత జనరేషన్స్ కి ఉపయోగపడిద్దని నాకు చిన్న ఆశ అన్నమాట. తప్పకుండా అలాంటివన్నీ నేను మీకు ప్రజెంట్ చేసి చూపిస్తాను. ఇది ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.